యేసయ్యానికే స్తోత్రములు నా యేసయ్యానికే అందరూ చెప్తారు యేసయ్యానికే స్తోత్రములు నా యేసయ్యానికే స్తోత్రములు మహోన్నతుడా సర్వోన్నతుడా నీకే స్తోత్రములు దయామయ కృపామయ నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. ఈరోజు 4 బోధలు మనం చెప్తున్నాం. అపోస్తల కార్యాల గ్రంథం 2:42 4 బోధలు, 4 ప్రత్యేకమైన అంశములు అక్కడ ఉన్నాయి. 1 అపోస్తల బోధ, 2 సహవాసము, 3 రొట్టె విరుచుట, 4 ప్రార్థన. ఇవి క్రైస్తవ జీవితానికి 4 స్తంభాలు. ఎన్ని స్తంభాలు? 4 స్తంభాలుగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ రోజు ఈ 4 స్తంభాల్లో క్రైస్తవుల్లో ఏదో ఒక స్తంభము కొరతగా కనబడుతూ ఉంది. అందుకే సంఘము అసంపూర్తిగా కనబడతా ఉంది. మరి సంఘాలు సంపూర్ణంగా కనబడతాయి అనుకునే టైంలో సాతానుడు మనుషులను ఏం చేస్తున్నాడు? ప్రేరేపించి ఏమండి ఈ సంఘాల్లో వ్యతిరేకులుగా నిలబెడతాడు అన్నమాట. అందుకే ఏమంటే సత్యము ఏదో వాక్యం చెప్పుకొని పోయి సత్యం చెప్పుకొని పోయే సంఘాలు బాగానే ఉంటాయి, కానీ సత్యములోనే సర్వసత్యముకి వెళ్ళే సంఘాల్లో ఎన్నో ఆటంకాలు, గలిబిలులు, గొడవలు, ఏమంటే అపార్థాలు అనేక రకాలైన పుడతాయి. అందుకే మనము ఈ 4 విషయాల్లో కనుక స్థిరపడగలిగితే మనము ఏమండి తప్పిపోకుండా, తొలగిపోకుండా, పడిపోయిన చోటే ఉండిపోకుండా ఉంటాం. ఒకవేళ పడిపోయిన చోటే ఉండవు, లేస్తాం అన్నమాట. హల్లెలూయా. అందుకే బైబిల్లో ఉంది నీతిమంతులు పడరని ఉంది. బైబిల్లో ఉందా? కాదు, నీతిమంతులు పడినను. అది నీతిమంతులు పడరని బైబిల్ ఎక్కడ ఉండదు. నీతిమంతులు పడినను మళ్ళీ లేచే అనుభవం ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే పడగొట్టేవాడు ఉన్నాడు మనలో ఒకడు పడగొట్టేవాడు అన్నాడు, మనల్ని నిలబెట్టేవాడు ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. మనలో ఒకడు పడగొడదాం అనుకుంటాడు, పడగొడతాడు ఒకడు ఒక ఆయన. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభు మనల్ని నిలబెట్టేవాడు. హల్లెలూయా. ఏ చోట పడిపోయిన చోటే నిలబెడతాడు ఆయన. హల్లెలూయా. ఎక్కడెక్కడికో తీసుకుపోయి కాదు, ఎక్కడ పడ్డావో అక్కడ మళ్ళీ నేను ఒక గొప్ప సాక్షిగా నిలబెడతాడు. హల్లెలూయా. ఒక గొప్ప పాత్రగా నిలబెడతాడు, ఒక గొప్ప చర్యలో నిలబెడతాడు. హల్లెలూయా. కాబట్టి 4 విషయాల్లో మొదటి విషయం ఏంటంటే అపోస్తల బోధ. ఏ బోధ అండి? అపోస్తల బోధ. ఈ అపోస్తల బోధ అంటే ఏంటండి పాస్టర్ గారు అంటే? అపోస్తల బోధ అనగా ఏంటంటే ఏమండి యేసుక్రీస్తు చెప్పిన మాటలు. ఎవరు చెప్పిన మాటలు? యేసుక్రీస్తు చెప్పిన మాటలు. 2 యేసుక్రీస్తు దగ్గర 12 మంది శిష్యులు ఏర్పాటు చేసుకున్నాడు కదా, వాళ్ళని అపోస్తులు అంటారు. వాళ్ళు చెప్పిన బోధ. వాళ్ళు చెప్పిన బోధ ఎక్కడుంది? పత్రికలన్నింటిలో ఉందన్నమాట. అంటే ఎక్కడున్నాయి? యేసు ప్రభు చెప్పిన మాటలన్నీ ఎక్కడున్నాయి? సువార్తల్లో ఉన్నాయి. ఏమండి అలాగే అపోస్తులు చెప్పిన మాటలన్నీ ఎక్కడున్నాయి? పత్రికలు, ప్రకటన గ్రంథం అన్నిటిలో ఉన్నాయన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపోస్తల కార్యాల గ్రంథాన్ని ఏమంటారంటే చరిత్ర గ్రంథం అంటారు. దాన్ని ఏమంటారు? చరిత్ర. అందుకే అన్ని రకాలు అందులో కనబడతాయి మనకి. హల్లెలూయా. సరే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అపోస్తల బోధ అనగా యేసుక్రీస్తు చెప్పిన మాటలు, అపోస్తులు స్థిరపరిచిన మాటలు మనం ప్రామాణికంగా తీసుకోవాలి. అంతేగాని పాత నిబంధనలకు వెళ్ళి అక్కడ ఒక ప్రత్యక్ష గుడారం కట్టమన్నాడు, అంటే అక్కడ ఒక మేకను తీసుకురమ్మన్నాడు, ఒక పౌలను తీసుకురమ్మన్నాడు, పాలు శుభ్రంగా కడుక్కోమన్నాడు,
తల విరబోసుకోమన్నాడు. ఈ మాటలు ఏమంటే కొత్త నిబంధనకి ఇచ్చాళ్ళవో ఏం చేయవు అవన్నీ మరి కొత్త నిబంధన పాత నిబంధనలు ఉన్న గుడారాలు ప్రత్యక్షం అన్నీ ఏంటంటే సాదృశ్యము. అవన్నీ ఏంటండి అది సాదృశ్యంగా ఆత్మీయులు యేసుక్రీస్తు ప్రభువును తీసుకోవాలని. ఆయన ఎలా తీసుకోవాలా? ఉన్నట్టుగా తీసుకుంటానికి వీలు లేదు. మరి వాటిని ఏం చేసుకోవాలా? చూడండి అక్కడ పాపం చేసినప్పుడు వారు ఏం చేశారంటే ఒక గొర్రెను తీసుకుని వెళ్ళి వధించి ఆ బలిపీఠం మీద దాన్ని దహనం చేసేవారు కదా. ఆ మిగతా దాన్ని ఏం చేసేవారు? ఆ యాజకులు భుజించేవారు అన్నమాట. ఈరోజు మనం ఆత్మీయంగా మనం చూసుకున్నట్లయితే మనము కూడా లోపంలో ఉన్నవారు కనుక, పొరపాటు చేసేవారు కనుక, ఏమంటే ఏదో విధంగా దోషం అంటించుకున్న వారు కనుక లోపంలో ఉన్నాం కనుక దేవుడి దగ్గరికి వచ్చి పరీక్షించుకొని దాన్ని ఏం చేయాలంటే మన హృదయమును ఆయన దగ్గర ఏం చేయాలంటే అర్పణగా పెట్టి దహించబడాలి. దహించబడాలి? మనలో ఉన్న పాపము ఆయన దగ్గర దహించుకోవాలి అనగా ఒప్పుకొని విడిచిపెట్టాలని అర్థం. ఇలాగ మనం చేసినప్పుడు మనం ఏమవుతామంటే పవిత్రులు, పరిశుద్ధులు, నీతిమంతులు అవుతాం. స్తోత్రం. హల్లెలూయా. ఇది ఏమండి బోధ. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బాగా ఆలోచించగలిగితే ఇప్పుడు కొత్త బోధలు వచ్చేసాయి. ఏంటో తెలుసా? నువ్వు పాపివి కాదు. మొదటి ఏంటంటే నువ్వు పాపివే కాదు, నువ్వేం పాపాలే చేయలేదు, నువ్వేం పాపాలు ఒప్పుకోగలేదు. యేసు ప్రభువుని నమ్ముకుంటే చాలు. నీ ఇష్టం వచ్చినట్టు జరిగితే పర్వాలేదు. నీ ఇష్టమైన పాపాలు చేసుకో, నీ ఇష్టమైన రకాలుగా చేసుకో. ఎందుకంటే నువ్వు రక్షణ పొందుకున్నావు. ఒక్కసారి బాప్తిసం తీసుకున్న తర్వాత రక్షణ పోదు. రక్షణ అంటే ఏంటి? నువ్వు ఎలా తిరిగినా పర్వాలేదు అని కొత్త పాపలు వచ్చి ఆ బోధలకి జనాలు భలే అట్రాక్ట్ అవుతున్నాయి. అవ్వండి నరకానికి పోతారు, ఖచ్చితంగా నరకానికి పోతాను. ఎందుకంటే పాపము చేస్తూ పాపములో ఉండి నువ్వు పరలోకం వెళ్దామంటే అది జరగదు. ఎందుకంటే పాపం పరలోకంలో పరిశుద్ధులు ఉండే స్థలం కానీ పాపులు ఉండే స్థలము కాదు. దేవుని స్తోత్రం. కానీ ఈ బోధకు చాలా మంది అట్రాక్ట్ అయిపోయి ఓహో నేను రక్షణ పొందుకున్నాను కానీ ఎన్ని పాపాలన్నా చేసుకోవచ్చని తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయి తిరుగుతున్న క్రైస్తవులు ఈ కోపకు చెందిన వాళ్ళు. ఇంకోటి ఏంటో తెలుసా? ఈ మధ్య ఇంకొక బోధ వచ్చింది. అదేంటంటే యేసు ఏమంటే యెహోవా దేవుడు తండ్రి. యెహోవా దేవుడు ఎవరండి? తండ్రి. యేసు ఎవరు? కుమారుడు. పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు తమ్ముడు. ఇలా పెట్టేసి యెహోవా పెద్ద దేవుడు, యేసుక్రీస్తు కుమారుడు, పరిశుద్ధాత్ముడు అంటే ఆత్మ అని పెట్టి ఇప్పుడు పెద్ద దేవుడు ఎవరు? యెహోవా. చిన్న దేవుడు ఎవరు? యేసు ప్రభు దేవుడే కాదు, కుమారుడు అంతే. నీకులాగా నాకులాగా ఆయన ద్వారా పరలోకి వెళ్తాం. కానీ ఆయన కుమారుడు అంతే. దేవుడు అని ఎక్కడ ఉంది బైబిల్లో? తిరుగుతావు. నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాడు. నా తండ్రి చిత్తం అన్నాడే కానీ నేను దేవుడు అని చెప్పాడా? చూపించండి అని దబాయించి మరి అనేక మందిని ఏం చేస్తారంటే యేసుక్రీస్తు దేవుడు కాదని సైతాన్ గారు కొంతమందిని నిర్ణయించుకొని క్రైస్తవులు అనుకుంటూనే నరకం పోతున్నారు. దబాయించేస్తారు. మరి ఏది ఎక్కడో చూపించారు. ఏసు దేవుడిని నేను ఎక్కడో చెప్పు. ఏమనుకున్నాడు? ఏసు నేను ఏమని చెప్పు? దేవుని కుమారుడును, నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాను. నా తండ్రి నన్ను పంపాడు. అబ్బో, తండ్రి గొప్పడా కుమారుడు గొప్పడా? తండ్రి పెద్దడు కుమారుడు పెద్దడా? చెప్పండమ్మా. వాళ్ళకి సమాధానం పిచ్చింది కానీ పిచ్చి పెట్టేసిందా? మీ నాన్న పెద్దవాడా నువ్వు పెద్దవా? పిచ్చి మాటలు మాట్లాడుతూ మనం ఆలోచించు అనగానే నువ్వు వెంటనే ప్లాట్ అయిపోతావు. ఎందుకంటే ఆ మాట ఎప్పుడైతే అన్నాడో నువ్వు ప్లాట్ అయిపోతావు. ఎవడో చెప్పాడు, అది ఎవడో పాస్టర్ చెప్పాడు, ఎవడో చెప్పాడు, అది మాట అనుకుని ఆలాడుతాడు. అట్లే చెప్పు, మీ నాన్న పెద్దవాడా నువ్వు పెద్దవా? నాన్న పెద్దవాడా? మరి అది అలా
అలాగా రా. వాళ్ళ నాటకాల మాట ఇక్కడ చెప్పకో, వాళ్ళు చెప్పిన మాట నువ్వు చెప్పకో. రియాలిటీ నీకు బుద్ధి ఉంది కదా, నీకు జ్ఞానం ఉంది కదా, నీకు సెన్స్ ఉంది కదా, అలా ఆలోచించు. అనగా నీకు ఏమైపోతుంది, చిన్నబుచ్చిపోయి నేను సేమ్ అయిపోతున్నాను అని చెప్పి ఆ పక్కన వాళ్ళు ఎంత అడుగుతాడు, అవునా కదా, అవును అంటారు వాళ్ళు. అప్పుడు నువ్వేమవుతావు? వాళ్ళ బుద్ధి ఉందమ్మా, వాళ్ళ జ్ఞానం ఉందమ్మా, వాళ్ళు ఆలోచించారమ్మా, సెన్స్ ఉందమ్మా. తండ్రి గొప్పోడా, కుమారుడు గొప్పోడా? తండ్రి పెద్దోడా, కుమారుడు పెద్దోడా అంటే వాళ్ళు చెప్పారు, నువ్వు చెప్పలేకపోతున్నావు ఏంటి అంటే నువ్వేమైపోతావు? ఏం చెయ్యాలో తెలియక వెంటనే నువ్వు కూడా అదే పాట పాడతావు. ఖచ్చితంగా పాడకపోతే నువ్వు నవ్వు అయిపోతావు, నవ్వులాంటి అయిపోతావు అని. అలాగెంతో మంది క్రీస్తు వాక్య సత్యము నుండి తొలగిపోతూ ఉన్నారు. అలాంటి వాళ్ళు వస్తున్నారు, మీ ఇంట్లోకి కూడా వస్తారు. మీరు కూడా తొలగిపోవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే మీరు ఏదైతే నమ్మారో దాని లేఖనాలు మీరు తెలుసుకుంటేనే కానీ మీరు ఎవరికీ చెప్పలేరు. నేను నోటి మాట చెప్తాను. ఇప్పుడు చెప్పారు, తండ్రి పెద్ద గొప్పోడా, కుమారుడు గొప్పోడా? సమానం అండి అన్నారు. సమానం ఎక్కడ చూపించాడు ఒక మాట నాకు. సమానం అన్నారు కదా, అన్నావా? చూపించు. నాకు తెలుసు ఆ రోజు ఎలాగంటే నేను ఏం చేయలేదు బాబా, నేను కాదు లాలే అందరూ చెప్పానండి, నాదేం తప్పు లేదండి. అందుకే నేను ప్రతి దానికి రెఫరెన్స్ కావాలి. నోటి మాటతో నువ్వు ఎందుకు చెప్పేస్తే ఏమండి నువ్వు తప్పిపోతావు. నీకు ఏది తెలుసో దానికి ఒక రెఫరెన్స్ ఖచ్చితంగా 1-2 రెఫరెన్స్లో ఇక్కడ పెట్టుకో. ఒకవేళ పెట్టుకోలేనంటే మర్చిపోతానంటే రాసేసుకో. అప్పుడు ఎవరన్నా అడిగారనుకో దాని సమాధానం నేను చెప్తాను. అది రాసుకున్నది ఏదో ఉంది కదా, అది చక్కగా చెప్పే అయిపోయింది, అక్కడితో పాస్ అయిపోతాం. దేవుని స్తోత్రం. లేకపోతే నవ్వులు పాలు అయిపోయే దినాలు వస్తున్నాయి. వచ్చేసి ఆల్రెడీ తిరుగుతున్నారు వాళ్ళందరూ. ఏంటి విశ్రాంతి దినము ఆదివారమా శనివారమా చెప్పండి అంటాడు. నేను ఏమంటాడు? విశ్రాంతి దినం ఆదివారం శనివారం అనగానే అది శనివారం అంట. విశ్రాంతి దినం ఏ రోజు అంటాడు. నేను విశ్రాంతి దినం ఏ రోజు అంటాడు, ఆదివారం అండి. రేపు తీరుతాడు. ఇవి తీసామా ఏమంటే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలని ఆజ్ఞలో ఉంది. 4వ ఆజ్ఞ ఉంది. మరి విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నావా? పాటిస్తున్నానండి పాస్టర్. అమ్మ బాబో, నాకు ఎన్ని పనులు ఉన్నా సరే, ఎన్ని పనులు ఉన్నా సరే నేను ఆదివారం మాత్రం చర్చ్ మానండి. మా పాస్టర్ గారు అదే అంటారండి, ఆదివారం దినము పరిశుద్ధ దినము కనుక, విశ్రాంతి దినము కనుక రావాలనే చెప్తారండి మా పాస్టర్ గారు. అంటే నేను ఏం చేస్తున్నాడంటే ఇంటికి అంటున్నాడు, నువ్వు స్ట్రాంగ్ అందులోనే అయిపోయావు కదా ఇప్పుడు. అసలు విశ్రాంతి దినం ఆదివారం కాదమ్మా, తెలుసా నీకు? అయ్యో ఆదివారం కాదా? ఆదివారం అండి, ఆదివారం కాదమ్మా, బైబిల్ అలా చెప్పట్లేదు. అది ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పారు అనగానే అన్న పాస్టర్ అంటాం. ఈ పాస్టర్ దొంగ పాస్టర్, ఈ పాస్టర్కి ఏమీ తెలియదు. చూడు, 6 రోజుల్లో సృష్టి చేసి 7వ రోజు ఆయన విశ్రమించాడు. మొదటి రోజు ఏంటో తెలుసమ్మా నీకు? మొదటి రోజు వారంలో మొదటి రోజు ఏంటో తెలుసమ్మా నీకు? చెప్పనమ్మా ఏంటంటే నీ మలాడుతున్నా. ఆదివారం, సోమవారం 2, 3, 4, శుక్రవారం 6, శనివారం 7. ఇప్పుడు ఏ రోజు కొడుకోమన్నా ఉందో బైబిల్లో? మరి ఆదివారం బైబిల్ కట్టుకుని వెళ్ళిపోతున్నారే. శనివారం ఎవరైతే కూరుకోడో వాళ్ళని ఎవరికి కొట్టాలా? వారు ఆజ్ఞ అతిక్రమిస్తున్నారు. ఆజ్ఞ అతిక్రమించి వారు పాపం చేయవారు కనుక వారి పరలోకము వెళ్ళరు. ఆజ్ఞ అతిక్రమించే వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు? చూడండి, నిర్గమాకాండం 20వ అధ్యాయం. నిర్గమాకాండము 20వ అధ్యాయము
నిర్గమాకాండము 20వ అధ్యాయం 8, 9, 10 వచనాల్లో ఈ మాట ఉంటుంది. 6 దినములు 8వ వచనం, విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించడం జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినముల్లో కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినం నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీ దాసుడు దాసి అయిన పశువు అయిన ఇంట్లో ఉన్న పరదేశి ఏ పని చేయకూడదు. 6 దినములు యెహోవాకు 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు ఆదిగా 7వ దినం విశ్రమించాడు కనుక విశ్రాంతి దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు కనుక మీరు విశ్రాంతి దినమైన శనివారమే పాలు పంచుకోవాలమ్మా అనగానే మీరు ఏం చేస్తారు చెప్పండి? నిజంగా మరుసటి రోజు నుంచి శనివారం ఆరాధన పోతాం. అది తెలుసు, సత్యం తెలుసుకొని సర్వసత్యం తెలుసుకొని వెళ్ళిపోతున్నాను. ఇన్ని రోజులు మా పాస్టర్ గారు మమ్మల్ని మోసం చేశాడు అంటారు. అంటే ఈ బోధలు వస్తున్నాయి, వచ్చే మన కుమారి గారి దగ్గర కూడా వచ్చాయి. అంటే అక్కడక్కడ బోర్డుల మీద కూడా రాశారు. కాబట్టి ఇవన్నీ అన్ని అపోస్తుల బోధ కాదు. ఇది ఏ బోధ కాదు, ఇది బైబిల్లో ఉన్నదే కానీ ఇది అపోస్తుల బోధ కాదు. మన అపోస్తుల బోధలో ఉండాలని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఇది ఎవరి బోధ తెలుసా? యూదుల బోధ. ఇప్పుడు మనం చదువుకున్నది ఎవరిది? అది యూదులది, అది క్రైస్తవులది కాదు. అందుకే యూదులు ఇప్పుడు కూడా శనివారం రోజు వారు పరిశుద్ధంగా ఆచరిస్తారు. చిన్న పని కూడా వంట కూడా చేసుకోరు ఈరోజు. మరి ఏంటి, నేను వండేసుకున్నది ఈరోజు తింటాను. అర్థమవుతుందా? హల్లెలూయా. ఇప్పుడు ఇజ్రాయిల్ దేశంలో అది కొనసాగుతూ ఉందన్నమాట. అది మీకు తెలిసినప్పుడు మీరు ఏం చేస్తారు అంటే వాక్యం తెలియాలి మీకు. ఏ వాక్యం తెలియాలి అమ్మా? వాక్యం తెలియాలి. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనంలో పెంతెకొస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడిరి. అప్పుడు వేగంగా బలమైన గాలి వచ్చింది. ఈ పెంతెకొస్తు దినము ఏ దినము అంటే ఆదివారం. ఈ పెంతెకొస్తు దినం అనేది ఆదివారం అన్నమాట. లెక్కేసుకుంటే ఎందుకంటే యేసు ప్రభువు చనిపోయి అంటే తిరిగి లేచిన తర్వాత 40 దినాలు భూమి మీద ఉన్నాడు. ఆ 40 దినాలు లెక్కేసుకుంటూ వచ్చేది ఆదివారం. అందుకే అపోస్తుల కార్యాల గ్రంథము మరింకొక వచనాన్ని కూడా మనం చూద్దాం. 20వ అధ్యాయం 7వ వచనం. అందుకే ఎప్పుడు కూడుకున్నారు వాళ్ళు? ఆదివారము. అంటే ఇప్పుడు అపోస్తుల బోధ ఏది? 1 పరిశుద్ధాత్మ వచ్చింది ఆదివారం. 2 రొట్టె వినడానికి కోరుకున్న ఆదివారం. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచినదే ఆదివారం. అందుకే ఆదివారం అనగా మొదటి రోజే మనం ఆరాధన చేసుకుంటానికి కోరుకుంటున్నాం. ఏ రోజమ్మా? మొదటి రోజే. మరి ఇప్పుడు వరకు ఈ 7 రోజులు ఆరాధన చేసుకుంటానే ఉంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కోటాలు ప్రాంతాల్లో అన్ని జరుగుతూనే ఉంటాయన్నమాట. కాబట్టి ఇది అపోస్తుల బోధ. ఆదివారం ఆరాధన కూడుకోవడం అనేది ఏ బోధ? యూదుల బోధ కాదు, అపోస్తుల బోధ. ఏమండి? కాబట్టి పాత నిబంధన బోధ కాదు, క్రొత్త నిబంధన బోధ. ఇది అపోస్తుల బోధ అన్నమాట. ఒకటి తెలుసుకున్నారు కదా. ఇందులో కన్ఫ్యూజ్ అవుతుంది ఎప్పుడు. ఇంకా ఆదివారం ఎందుకంటే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన రోజు, తర్వాత పరిశుద్ధాత్ముడు భూమి మీదకి దిగి వచ్చిన రోజు, 3 అపోస్తులు ఆదివారం కొడుకొని రొట్టె విరిచిన రోజు. అందుకే ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఈ రొట్టె విరుచుకుంటున్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు దేవుడు కాదంటున్నారు. ఇప్పుడు తండ్రి దేవుడా, కుమారుడు దేవుడా? తండ్రి దేవుడా, కుమారుడు దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా? తండ్రి దేవుడా, కుమారుడు దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా అని ఒకరు తండ్రి దేవుడు అన్నవారు ఒక వర్గానికి పోయారు. ఏమంటే కుమారుడు దేవుడు కాదు, పరిశుద్ధాత్ముడు కూడా దేవుడు కాదు అనుకున్నాడు పోయాడు.
ఇప్పుడు ఇంకొకరు ఏమంటున్నారంటే యేసు ప్రభు దేవుడు కాదు. ఇప్పుడు వచ్చేసింది ఆల్రెడీ. ఏంటమ్మా? యేసు ప్రభు దేవుడు కాదు. మరి దేవుడు ఎవరంటే యెహోవా అని. మరి మీరు ఏమీ నేర్చుకోకుండా ఇలాగే ఏదో పాటలు పాడుకున్నట్లుగా ఏదో వచ్చేసి ఏదో వినే సరిపడినట్లుగా ఉంటే మనం నిలబెడతామా? ఇక మారుతామన్నా నాకైతే తెలియదు అంటే అనేసి నీచిగా అనేసిందిగా. హల్లెలూయా. ఆలోచన లేకుండా అనేసింది మాట. నీకు ఒక విషయం తెలుసా? ఒక అంటే చర్చ్ ఎలా ఉందని ఒక సంస్థలు వచ్చి పరిశీలిద్దామని పిల్లలు అడిగారంట. ఒరే, మీరు ఇన్ని రోజులు సండే స్కూల్కి అసలు బాగా వింటున్నారు కదా, ఎరికో గోడలు ఎవరు పడగొట్టాడో చెప్పండి అన్నాడు. ఏమన్నారమ్మా? ఎరికో గోడలు ఎవరు పడగొట్టారు? నేను అలాంటి కాదండి, నేను ఎప్పుడు ఏ గోడ ఎక్కడో కానీ పడగొట్టడం కానీ నేను మాత్రం చేయను. వీళ్ళు ఎవరన్నా చేశారమ్మా, వీళ్ళని అడగండి అన్నాడు. వాళ్ళని అడిగితే మేము కూడా అలాంటి వాళ్ళు ఎప్పుడూ కాదండి, మేము అస్సలు ఎరుకో గోడలనే జోలికి వెళ్ళామేమో, అది గోడ జోలికే మేము వెళ్ళాం, మాకు మాత్రం అస్సలు తెలియదు అందంట. అప్పుడు ఆ టీచర్ రమ్మన్నదట. ఆ టీచర్ ఏంటమ్మా ఎరుకో గోడ ఎవరు పడగొట్టారంటే నేను కాదంటాడు, మేము కాదంటారు. ఏంటంటే నేను కూడా కాదండి అన్నట్టు. నేను కూడా కాదండి. సండే స్కూల్ సూపర్వైజర్ తీసుకురంటే ఆవిడ తీసుకురంటే ఆవిడ వచ్చాడు, అతను వచ్చాడంట. ఏమండి మా పిల్లలు అనటం కాదు, మా టీచర్ అనటం కాదు, మేము అనటం అసలు కాదు అంటే అమ్మ నువ్వేమన్నా పడగొట్టావు ఎడుకోవాళ్ళు? నువ్వు ఎవరు పడగొట్టారు మరి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎడుకో గోడలు ఎవరు పడగొట్టారంటే వీళ్ళు ఆ విషయమే, చిన్నపాటి విషయమే వాళ్ళకి తెలియకపోతే ఏమంటే సంఘాలు అలా నిర్జీవంలోకి వెళ్ళిపోతున్నాయి. బాగా వినండి, నిర్జీవం ప్రశ్నిస్తే వారు సొంత మాట చెప్తున్నారు కానీ వాక్యం ఏం చెప్పట్లేదు. అసలు రక్షణ అంటే ఏంటి చెప్పండి అమ్మా మిమ్మల్ని. రక్షణ మారుమనసు పొందడం రక్షణ. నాకు వాక్యం చూపించాలా? మారుమనసు అంటే ఎక్కడ చూపించండి. మారుమనసు పొందడం రక్షణ చూపించండి. చూసారా? ఆగిపోయారు అక్కడ. రిఫరెన్స్ చూపించమంటే ఆగిపోయారు. మారుమనసు అంటే ఏంటి? బాప్తిసం అంటే ఏంటి? బాప్తిసం బాప్తిసం అంటే ఏంటి? పశ్చాత్తాపం అంటే ఏంటి? ఏసు అంటే ఏంటి? ఏసు అంటే ఏంటమ్మా? దేవుడా చూపించు, దేవుడే చూపించు. బైబిల్ ఎక్కడ ఉందమ్మా? ఎవరు చెప్పారు నీకు దేవుడని? ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పారమ్మా? తెలీదా? మీ అమ్మ మీ నాన్న లేకపోతే ఏ పాస్టర్ చెప్పుకుంటాడు అంతే కదా. ఏది ఎక్కడ ఉంది బైబిల్లో చెప్పి చేసు దేవుడని? అది అలాగ అడిగినప్పుడు నువ్వు చూపిస్తే నువ్వు నేర్చుకున్న బిడ్డవి. నువ్వు చూపించలేకపోతే అవతల వాడు నేను ఏం చేస్తుంటే హేళన చేసి తనలోనికి నిన్ను తోడుకొని వెళ్ళిపోతాడు. అలా ప్రతీది కూడా మీకు ఏమవ్వాలంటే తెలియాలి. ఎలా తెలియాలి? డీటెయిల్గా తెలియాలి. నోటితో చెప్పేసింది తను, అది రైటే, కానీ అది ఒప్పుకోడుగా. రైటే చెప్పింది కానీ రిఫరెన్స్ చూపించమంటే మరి పెయిలే కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మీరు చెప్తున్నవి రైటే, కానీ చూపించమన్నాడు. ఎక్కడ చూపించారు? వాక్యం చూపించారు. సొంత మాట కుదరవు. ఎవరైనా ఏదైనా వాక్యం పట్టుకొని వచ్చినప్పుడు వాడికి ఏం చూపించాలా? వాక్యం చూపించాలి. ఆడేమంటాడు? సొంత మాటలో చల్లో ఏది కావాలా? బైబిల్ చూపించు అంటే. అందుకే తప్పుడు పోతలు ఉన్న వాళ్ళందరూ వాళ్ళు తప్పుడు పోతలన్నీ కంటెస్ట్ పెట్టుకుని వస్తారు. టకా 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 చెప్తారు. నువ్వు ఏదైతే ఏమంటే అడిగాడు దాని మీద నిలబడి ఆ రిఫరెన్స్ తెలుసుకొని అది చూపించగలిగితే అక్కడితో నోరు వెళ్ళబెడతాడు. లేకపోతే నిన్ను అవమానపరుస్తాడు. అందరిలో నేను ఏం చేస్తాడు? తన సంఘానికి నడిపించేలా చేస్తాడు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమండి తండ్రి దేవుడే,
కుమారుడు దేవుడే. సత్యం చెప్తున్నాను. పరిశుద్ధాత్ముడు దేవుడే. తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి కుమారుడు సమానమే. తండ్రి కుమారుడు సమానమే. కుమారుడు తండ్రి సమానమే. పరిశుద్ధాత్ముడు తండ్రి సమానమే. పరిశుద్ధాత్ముడు కుమారుడు సమానమే. ఇదేంటండి? ఇదేంటి? ఎలాగవుతుందని అంటే నీ దృష్టిలో కాదు, అది దైవత్వం నుంచి చూస్తే అర్థమవుతుంది. మనుషుల దృష్టిలో చూడకండి. మనకు అర్థం అవడానికి అంటే కుమారుడే అనేది అర్థమవుతుందా? అయితే మీకు బాగా అర్థం అవడానికి ఒక మాట చెప్తాను. నీలో ప్రాణము, ఆత్మ, దేహము ముగ్గురు కలిసి 3 ఉన్నాయి నీలో. ఏమన్నాయి? ప్రాణం పోయిందనుకో ఆత్మ కూడా పోతుంది, శరీరం ఉండిపోతుంది. ఏమండి? కాబట్టి ప్రాణం ఉంది, ఆత్మ ఉంది, శరీరం ఉంది. ప్రాణానికి నీ పేరే అమ్మా. నేను అన్నది ప్రాణము నీ పేరే, ఆత్మకు నీ పేరే, నీ దేహానికి నీ పేరే. అంటే ఒక మాటలో మనం చూసుకున్నట్లయితే దేవుడు అంటే ఇప్పుడు పలానా అంటే యేసు దేవుడు, యెహోవా దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు, మొత్తం కలిసి ఒకే దేవుడు. నేను ఆత్మ బాలరాజు, దేహము బాలరాజు, ప్రాణము బాలరాజు, 3 కలిసి బాలరాజు. 3గా నేను ఉండగలనా? నేను ఉండలేను, నేను మనిషిని. కానీ దేవుడు ఉండగలడు. అమ్మా అర్థమైంది? ఇప్పుడు నేను ఉండలేను. నేను నా దాంట్లోంచి ప్రాణం పోయిందనుకో అయిపోయింది నా సంగతి. ఆత్మ అయిపోయిందనుకో అయిపోయింది నా సంగతి. అంటే ఈ 3 విడివిడిగా ఉంటాయా? ఉంటే నేను లేను, కానీ ఉన్నా దేవుడు ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే సమీపించరాని తేజస్సులో ఆయన ఉన్నాడు. తండ్రి కుమారుడు తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉన్నాడు, మనలో ఉన్నాడు, నమ్మిన వారిలో ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇవి చాలా నేర్చుకోవాల్సింది అనమాట. మనం నేర్చుకోవట్లేదు కదా, మనం పడిపోయి తొలగిపోతాం అనమాట. ఖచ్చితంగా నేర్చుకోవాలి. రక్షణ అంటే ఏంటి? యేసు అంటే ఏంటి? యేసు అంటే దేవుడు అన్నారు. అసలు యేసుకి అర్థం ఏంటి? క్రీస్తుకి అర్థం ఏంటి తెలుసమ్మా? యేసు క్రీస్తు అర్థం తెలుసమ్మా? యేసు క్రీస్తు అన్నాం కదా. యేసు క్రీస్తు అంటే అర్థం తెలుసా? ఏంటి చెప్పండి? ఏడమ్మా? ఎక్కడ ఉంది? అది కావాలి. ఎక్కడ ఉంది? బైబిల్లో ఉంది. బైబిల్ ఎక్కడ ఉంది? మరి కుదరదు. అలాగైతే లేదు. ఎక్కడుందో నువ్వు చెప్పితేనే మాట పట్టుకోవాలి. అదే కదా నీకు. మీరు ఏమండి ప్రశ్నించారు, ఆ ప్రశ్నకి జవాబు ఏమన్నారు? జవాబు ఆ ప్రశ్న ఏ పాఠంలో ఉందని నువ్వు చెప్పాను. నువ్వు చెప్పలేదు అంటే అప్పుడు ఏం చేస్తారంటే కొట్టేస్తారన్నమాట. ఎందుకంటే నువ్వు చూసి కొట్టావు. నీకు పాఠం పేరు తెలియదు కానీ పాఠంలో ఆంధ్రాలో తెలిసింది. అందుకని ఏం చేస్తాడు? అందుకని ఇప్పుడు నీకు ఆన్సర్ ఉంది, కానీ ఆన్సర్ ఎక్కడ ఉంది? ఆ రెఫరెన్స్ ఎక్కడ ఉందంటే ఏమి చేస్తారు? అందుకే ప్రతిదీ కూడా మీరు ఏదైతే నమ్ముతున్నారో దాన్ని నేర్చుకొని గట్టిగా పట్టుకోండి అన్నాడు పౌలు. ఏమన్నాడు? మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో దాన్ని గట్టిగా పట్టుకోండి. ఎందుకంటే జారిపోయే పరిస్థితులు వస్తున్నాయి. నేర్చుకోవడం గట్టిగా అంటే కొరలో పెట్టుకొని ఉంచుకోండి, లేకపోతే బుక్కులన్నా పెట్టుకోండి. అప్పుడు ఇప్పుడు చెప్పకపోయినా రేపు వచ్చి చెప్తానని చెప్పగలుగుతారు. దేవుని స్తోత్రం. లేకపోతే వెంటనే కూడా మీరు చెప్పగలుగుతారు. ఎందుకంటే ఈరోజు ప్రశ్నించేవారు అంటే పాడు చేసేవారు, లాగేసేవారు ఎక్కువ వస్తున్నారు. అందుకనే ఈ అంత్య దినాల్లో ఇవన్నీ తెలిసిన దేవుడు ఏం చేశాడంటే మీకు వాక్యం ఒకటే సరిపోదు. ఏం చెప్పాడు? మీకు వాక్యం ఒకటే సరిపోదు. మరి ఏం కావాలంటే నా ఆత్మశక్తి మీకు కావాలి అన్నాడు. ఏమన్నాడంటే నా ఆత్మశక్తి మీకు కావాలి. అపోస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. మీరు అప్పుడు ఎక్కడికైనా మీరు బోధిస్తారు. యెరూషలేములోకి వెళ్ళగలరు, యూదయలోకి వెళ్ళగలరు, సమరయలోకి వెళ్ళగలరు,
అంటే అన్యుల మధ్యలోకి వెళ్ళగలరు, దుర్బోధలు ప్రకటించే యూదుల మధ్యలో కూడా మీరు ఎక్కడికైనా వెళ్ళగలరు. ఎందుకంటే మీరు శక్తిమంతులుగా ఉన్నారు కనుక ఆ సమయంలో దేవుడు మీకు ఏమి బోధించాలో అది అప్పుడు చూపిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 1వ యోహాను పత్రిక, మా 1వ యోహాను పత్రిక తీయండి. అందుకే 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము, 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము 27వ వచనం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవరనో మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే కానీ అబద్ధం కాదు. అది అన్నిటి గురించి మీకు బోధించుచున్న ప్రకారంగాను, ఆయన మీకు బోధించిన ప్రకారంగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. దేవుని స్తోత్రం. ఒక ఆయన అంటాడు, ఏమండి, పరిశుద్ధాత్మను పొందితే ఏమొస్తుందండి మనకి అన్నాడు. పరిశుద్ధాత్మను పొందితే ఏమొస్తుంది? నేను అన్నా శక్తి వస్తుందని. శక్తి చూపించండి అని. అమ్మా, పరిశుద్ధాత్మను పొందుకుంటే ఏమొస్తుంది? శక్తి వస్తుంది అన్నాను. ఆ శక్తిని చూపించండి అంటున్నాడు. ఏమన్నాడు? అవుతుందా చూపించడం? అవుతుందా? మరి శక్తిని చూపించకపోతే ఎలాగండి? చూపించాలి కదా, అప్పుడు నమ్ముతాం, అప్పుడు చేస్తాం అని అంటారు అనమాట. శక్తిని చూపించడం అంటే నీలో బలాన్ని నువ్వు చూపించగలవా, కానీ క్రియారూపంలో నువ్వు జరిగించగలవు. అలాగే నీలో శక్తి ఉందనడానికి రుజువు ఏంటంటే ఆత్మఫలం నీలో కనబడుతూ ఉంటుంది. ఏది ఉంటుందమ్మా? ఆత్మఫలం. అందులో మొదటిది ఏంటంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దయలతో మంచితనం అన్నీ నీలో కనబడుతున్నాయంటే పరిశుద్ధాత్మ నేను అంశించి అది పొందుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఆ శక్తి ఏంటో ఎవరు తెలుస్తుందమ్మా? పొందుకున్న వాళ్ళకి ఆటోమేటిక్గా నాకున్న భావం కంటే, నాకున్న ఆలోచన కంటే, నాకున్న జ్ఞానం కంటే ఏదో ఒకటి నన్ను అధికంగా నన్ను నిలబెడతా ఉంది, అధికంగా నన్ను వాడుకుంటుంది, అధికంగా నాకు చెబుతుంది, ఏదో నాకు కలుగుతుంది. దాన్ని ఏమన్నారంటే చెప్పనా సఖ్యము కానీ మహిమ అంటారు. దాన్ని చెప్పడానికి పెద్దగా వీలు పడవీటి, అది అనుభవించిన వాడికే తెలుస్తుంది. హల్లెలూయా. అందుకే అనుభవించిన వాడికి చెప్పవసరం లేదు. ఇంకా అనుభవించలేని వాళ్ళు ఎప్పుడు అంటారు ఆ శక్తి ఎలా ఉంటుందండి, ఆ మహిమ ఎలా ఉంటుందండి, ఆ ప్రభావం ఎలా ఉంటుందండి, ఆ తాకిడి ఎలా ఉంటుందండి అని అడుగుతూ ఉంటారు. అది అనుభవించలేదు కనుక. అనుభవించిన వాళ్ళకి చెప్పక్కర్లేదు, అదే అది జాయిన్ అంటే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. హల్లెలూయా. అలాగే మన సంఘంలో ఒక వ్యక్తి వచ్చాడు. ఏమంటే పాట పాడుతున్నప్పుడు ఒక చెయ్యి వచ్చి నన్ను తాకితే ఒళ్ళంతా షవరింగ్ అయిపోయిందండి. నాకు ఏమైపోయింది? షవరింగ్ అయిపోయిందండి. అది ఎంత ఉందంటే నా ప్రాణం ఏదో తేలిపోతున్నది అంటే అని చెప్తాను. అన్నాను, దేవుడి దగ్గరగా ఉన్నావు, జాగ్రత్తగా ఉన్నాను. ఏదన్నా నువ్వు దేవుడి దగ్గరగా ఉన్నావు, బాగా దేవుడి దగ్గరగా అంటే శక్తిని పొందుకోవడానికి దగ్గరగా ఉన్నావు, నువ్వు జాగ్రత్తగా ఉండాలన్నా. ఇంకా ఆ రోజు నుంచి ఆ వ్యక్తిలో అంటే మార్పు అనేది వేరేగా వచ్చేసింది. దానికి కారణం ఏంటంటే జాగ్రత్త లేదు. సేవకుడు ఎప్పుడైనా చెప్పాడంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమంటే ఇగో కోళ్ళు వచ్చింది. అలాగే ఏమంటే నన్ను తాకుతున్నారు, దేవుడు నన్ను ఏమంటే నింపుతున్నాడు అని ఎన్నో నాకు కలుగుతున్నాడు. నువ్వు జాగ్రత్తగా ఉన్నాను, జాగ్రత్త లేదు. ఈ దేవుడు ఎవరినైతే తాకుతున్నాడో, ఎవరినైతే వారి మీదకి ఆయన దిగి వస్తూ ఉన్నాడో, వారిని దేవుడు దర్శిస్తూ ఉన్నాడో, వారు ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే నీవు ఇప్పుడు మీరు తపస్సులు చేస్తూ ఉంటారు కదా, ఏది శక్తి పొందుకోవాలని తపస్సులు చేస్తూ ఉంటారన్నమాట. ఆ తపస్సులు చేసినప్పుడు ఏమంటే ఆ తపస్సులు చేసినప్పుడు వారు ఆ శక్తి పొందుకోకుండా, వరం పొందుకోకుండా కొంతమంది సైతానుడు ఏం చేస్తాడు? భంగం చేస్తూ ఉంటాడు. గాలి వేసేసినట్లు, వర్షం వచ్చేసినట్లు, ఆకులు ఎగిరిపోయినట్లు సినిమాలో చూసి చెప్తున్నాను. అంటే ఏంటనుకున్నారు? కష్టము, ఇరుకు, ఇబ్బంది, బాధ, శోధన, గొడవలు,
వ్యతిరేకతలు, ఏమండి ఒకరినొకరు అర్థం చేసుకోకుంటాను, ఒకరినొకరు దూషించుకుంటాను, ఒకరినొకరు ద్వేషించుకుంటాను, ఇవన్నీ అయ్యన్నమాట. ఆకులు గాళ్ళు ఇవన్నీ రాగానే వెంటనే ఆటోమేటిక్ ఏమైపోతాయి? కోపము, ద్వేషము వీళ్ళకి ఎప్పుడైతే తపస్సు పాడైపోయింది. ఏం పాడైపోయిందమ్మా? భక్తి పాడైపోయింది. ఎప్పుడైతే తపస్సు భక్తి పాడైపోయిందో దేవుని ప్రత్యక్షత ఆగిపోయినప్పుడు మళ్ళీ మామూలే. మళ్ళీ మొదటికి వచ్చినట్టు కథ. మళ్ళీ కథ ఎక్కడికి వచ్చింది? మళ్ళీ మొదటికి వచ్చింది. అది కొంతమందిలో జరిగేవన్నమాట. మొన్నటి మా కోడలు చాలా బాగుండేదండి, మొన్నటి వరకు మా అత్తగారు బాగుండేదండి, మొదటి వరకు మా ఆయన చాలా బాగుండేదండి, ఇది చాలా అందరూ బాగున్న వాళ్ళమే, దేవుని స్తోత్రం. కానీ అవి వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, అంటే పరీక్షా సమయాలు వచ్చినప్పుడు అప్పుడు నిలబడగలిగితే అప్పుడు అభిషేకము జరుగుతుంది. అందుకే అలా నిలబడలేదు కాబట్టి అలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండమంటే నీళ్ళు తెలుసా ఉండమంటే జాగ్రత్తగా అంటే ఆ విషయంలో జాగ్రత్తగా ఉండడం అది ఒకటే కాదు, దేవుడి దగ్గర ఎక్కువ గడపాలి. అది ఎక్కడ గడపాలా? దేవుని సన్నిధిలో, వాక్యం దగ్గర, స్తుతిలోను ఆరాధనలోను ఉండాలి. చూపులోను, మాటలోను, వినికిడిలోను విధేయతగా లోబడి దిద్దుకుంటూ ఉండాలన్నమాట. హల్లెలూయా. అదవుతుంది మీకు. ఒక ఆయన ఏమంటే నేను ప్రార్థనాంశాలు చేయిస్తాను. ప్రార్థనాంశాలు చేయిస్తూ ఉంటే ఏమండి మీరు పేరు పెట్టి చెప్పి అప్పుడు ప్రార్థనాంశాలు మీరు చెప్పండి, ఇక్కడ ఎవరో వినట్లేదు, ఆ మాటలో నేను కూడా వినలేదు, అందుకని పేరు పెట్టి చెప్పి ఆ తర్వాత ప్రార్థనాంశాలు చెప్పండి అన్నాడు. నాకు కోపం వచ్చింది. కోపం రాగానే అంటే పరిశుద్ధాత్మ నాతో చెప్తున్నాడు, నువ్వు కోపపడకు, నువ్వు కోపపడవలసిన పని లేదు. ఎందుకంటే అతడు చెప్పిన మాట అది సరైనదే అని పరిశుద్ధాత్మ నాతో చెప్పాడు. అప్పుడు వెంటనే నేను ఏం చేశానంటే సరే అండి కరెక్టే, అవును అలాగే చేద్దాం అన్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనగానే అతని మీద నాలో వచ్చిన కోపం ఎక్కడికి ఎలా పోయిందో పోయింది. అదే కనుక అది లోన పెట్టుకుంటే నాకు ఏమవుతుందంటే అలజడి మొదలవుతుంది, కలవరం మొదలవుతుంది. ఏమంటే ఆ కలవరము, ఆ అలజడి మనల్ని ఏం చేస్తుందంటే బలహీనులుగా మార్చేస్తుంది. మన సమాధానమే, మన శాంతిని ఏం చేస్తుంది? దోచుకుపోతుంది అన్నమాట. అందుకే కొన్ని విషయాల్లో మన కోపం వచ్చే మాటలు ఎవరైనా మనం మాట్లాడాలనుకో వెంటనే మనం దాన్ని ఆలోచించి ఏం చేయాలంటే అవును అన్నారు నా వాళ్ళే కదా అంటే ఒక నన్ను అర్థం చేసుకోకుండా అన్నారు, వాళ్ళే తెలుసుకుంటారు అని మనం అనుకున్నప్పుడు మనలో ఏమైపోతుందంటే మన ప్రశాంతత మనలోనే ఉంటుంది. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. అందుకే ఆ పరిశుద్ధాత్ముడు ఏమండి అభిషేకిద్దాం అనుకున్న వారు తాకుడు ఎన్ని జరగానే అమ్మో దేవుడు నన్ను దర్శించాడు, దేవుడు నన్ను తాకుతున్నాడు, దేవుడు నన్ను ప్రత్యేకపరుస్తున్నాడు అనుకుంటున్న సమయంలో అంటే వెంటనే జాగ్రత్త పడకపోతే అభిషేకం కాదు పెద్ద సైతాన్లు అవుతారు. వాళ్ళు పెద్ద సైతాను ఆమెలు అవుతారన్నమాట. దెయ్యాలై తిరుగుతూ ఉన్నట్టు ఉంటారు వాళ్ళు. మన మాట వెనకపోగా మనం శత్రువులు అయిపోతారు వాళ్ళు. ఎవరి మనం ఎన్ని చెప్పినాక ఏం అర్థమవుతాం? నీకోసమే కదమ్మా చెప్పారు, నీకోసమే చెప్పారు కదా బాబు అన్నా, అలా కాదు ఎలా కాదు ఇంకా అదే ఉంటుంది అనమాట. అంటే తిరుగుబాటు స్వభావం వచ్చేస్తుంది. అందుకే పరిశుద్ధాత్మను పొందుకుంటాం అని అనుకుంటే కాదు, పరిశుద్ధాత్మ పొందుకునే విషయంలో గట్టి తీర్మానము, గట్టి ఆశ, గట్టి పట్టుదల, గట్టిగా ఆయనలో నిలిచి అలా ఉండడానికే మేడగా దిక్కారు. 10 రోజులు ఉన్నారు. ఆ 10 రోజులు ఏమైంది? వారి మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. మరి కొన్ని కుటుంబానికి వచ్చారు కదండి, వాళ్ళు అత్యాసక్తి కలిగి ఉన్నారు. నేను అదే అన్నా, అత్యాసక్తి కలిగినాడు అంటే మంచి తీర్మానం ఉన్నాడనమాట. దేవుడు నిజంగా నన్ను దర్శించాడు, దేవుడు మనందరినీ దర్శిస్తున్నాడని ఉన్నారు. అందుకే మీకు ఒక విషయం తెలుసా, మన క్రైస్తవుల్లో ఉన్న వారి కంటే పూజలు చేసి వస్తారు కదా, చాలా పూజలు చేసి వస్తారు కదా, అది చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి.
ఎందుకంటే అలా అత్యాసక్తి ఉంటుంది వాళ్ళలో. మనలో ఏంటంటే మనలో మన దేవుడే కదా అన్నట్టు ఉంటుంది అన్నమాట. అందుకే కొన్నేళ్ళ కుటుంబం మీదకి బాప్తిసం పొందుకోకపోయినా పరిశుద్ధాత్మ దిగి వచ్చేసేది. హల్లెలూయా. ఇప్పుడు బాప్తిసం పొందుకొని పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. ఎక్కడున్నాడమ్మా పరిశుద్ధాత్ముడు? ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు లేకుండా యేసు దేవుడని ఎవరు ఒప్పుకోరు. ఒప్పుకున్నారంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అయితే పరిశుద్ధాత్ముడు నీ మీదకి దిగి రావడాన్ని అభిషేకం అంటారు. ఏంటంటారమ్మా? అప్పుడు శక్తి వస్తుంది అనమాట. హల్లెలూయా. ఆ అభిషేకము నీకు ప్రతీది కూడా ఏం చేస్తుంది? నేను చెప్తున్నాను కదా, దేవుడు నన్ను అభిషేకించాడు. ఇప్పుడు నేను అతని విషయంలో కోపం రాగానే పరిశుద్ధాత్మ నాకు చెప్పాడు. ఏమన్నాడు? ఏం చెప్పాడు? కోపపడవలసిన పని లేదు. కరెక్టే అలాగా అన్నాడు. వెంటనే కోపం పతకపోయింది. హల్లెలూయా. అలా మనకు బోధిస్తాడు అన్నమాట. చూడండి, అదే 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము 27వ వచనం. బాగా చదవండి, అర్థమవుతుంది. అంటే ఎవరు బోధించనక్కర్లేదంటే చర్చికి వెళ్ళనక్కర్లేదు కాదు. ఏ సమయంలో ఆ సమయంలో ఎవరికి వచ్చి చెప్పాల్సిన లేదు. ఆటోమేటిక్గా నీలోనికి ఆ మాట వచ్చి మాట్లాడగలుగుతావు అన్నమాట. అక్కడ ఏ విషయం చెప్పాలో నీకు వెంటనే అక్కడ చెప్పవలసిన విషయమే నువ్వు చెప్తావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది చెప్తారు పుట్టినరోజు దగ్గరికి వచ్చి ఏ విషయాలు చెప్తారు, లేకపోతే చనిపోయిన దగ్గరికి వచ్చి ఏ విషయాలు చెప్తారు. దానికి సంబంధం లేని విషయాలన్నీ మాట్లాడుతారు. అలాగే ఉండదు. దానికి సంబంధించినట్లుగానే నువ్వు మాట్లాడతావు అనమాట. ఇప్పుడు ఎవరో అప్పుల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, లేకపోతే అనారోగ్యంతో వచ్చారు. అనారోగ్యంతో వచ్చినప్పుడు నీ అప్పులు తీరుస్తాడమ్మా దేవుడు. అనారోగ్యంతో వచ్చినప్పుడు ఏం చెప్పాలా? నీ అప్పులు తీరుస్తాడమ్మా దేవుడు. నీ భర్తను మారుస్తాడమ్మా దేవుడు. నీ పిల్లలు మారుస్తాడు. ఇగా చెప్పాల్సింది. అనారోగ్యంతో బాధపడి చచ్చిపోయేలా ఉంది కనుక నువ్వు భయపడకమ్మా. యేసు నీ పాపం కొరకు చనిపోయాడు. ఆయన రక్తంలో స్వస్థ, ఆయన వాక్యంలో స్వస్థ అండి. ఆయన నామంలో స్వస్థత ప్రార్థన చేస్తావు. దేవుడు నిన్ను బాగు చేస్తాడు, లేవనెత్తుతాడు, సాక్షి ఉండాలి అని చెప్పాలి. కానీ అంటే ఇల్లు కట్టుకుంటాం, పిల్లలు బిల్లులు చేస్తాం, పొలాలు కొట్టడం, ఆరోగ్యంతో మంచమైన ఉన్నాళ్ళకి ఎందుకు అంటే ఏం లేదు. ఇలాగే పరిశుద్ధాత్మ ఆలోచన ఇలా లేదనమాట. ఎక్కడ ఏ మాట చెప్పాలో ఇలా తెలియట్లేదు అనమాట. అప్పుడు ఏం చేస్తాడు? అభిషేకం పొందుకున్న వాళ్ళకి పరిశుద్ధాత్మని అక్కడ ఏం చెప్పాలో అది చెప్పేస్తాడు. నాకు ఈ అనుభవం ఉంది. చాలా చోట్ల కొన్ని వాక్యాలు చెప్పడానికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆ వాక్యం ప్రిపేర్ అయ్యోగానే అది పక్కనంటే ఇది చెప్పు అనే మాట నేను చాలా సార్లు నేను విన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడండి 1వ కొరింథీ పత్రిక 11:29-30. ఇప్పుడు కూడా ఇక్కడ నేను ఈ వాక్యం ఎత్తుకొని చెప్పాలి, కానీ దేవుడు ఈ విషయాలు చెప్పన్నాడు. అందుకే నేను ఆ విషయాలు చెప్పాను. చూడండి 1వ కొరింథీ పత్రిక 11:29-30. 1వ కొరింథీ పత్రిక 11:29-30. ప్రభువు శరీరం అని వివేచింపగా తిరిగి త్రాగువాడు కలుగుడిగా త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను, రోగులనే అన్నారు. చాలా మంది. ఏమండి, మనం బాగా ఆలోచించవలసింది ఏంటంటే ఈ విషయాన్ని చాలా మంది చదువుకొని ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాలు పంచుకోరు. చాలా మంది పాలు పంచుకొని రారు. కొన్ని సంఘాలు ఏం చేస్తారంటే ఈ మొదటి వారము మరి ప్రభురాత్రి బల్ల ఉన్నది కనుక ఏమంటే సిద్ధపాటు అవ్వలేని వాళ్ళు ఎవరు కూడా ఇందులో పాలు పంచుకోకండి, వెళ్ళిపోండి అని చెప్తారు. చర్చ అయిపోతారు చివరిలో. అప్పుడు అందరూ వెళ్ళిపోతారు. ఎందుకు చివరిలో ఎవరు ఉంటారంటే ముసలోళ్ళు, చావుకు కాలు చాపిన వాళ్ళు, ఏమంటే పళ్ళు ఊడిపోయిన వాళ్ళు, నాళ్ళైన వాళ్ళు. వాళ్ళు కనబడతారు 10 మంది. ఇవి వచ్చిన ఈ 200 మంది కూడా వెళ్ళిపోతారు. అంటే వీళ్ళందరూ ఏ బ్యాచ్? ఆయనకి తెలుసా పాస్టర్ గారికి ఈ బ్యాచ్ అంటే ఈ బ్యాచ్ అని. అందుకని వాళ్ళందరూ వెళ్ళిపోయాక వీళ్ళకి ఇచ్చుకున్నాడు అనమాట. ఎవరెళ్తారు పరలోకం?
పరలోకం ఎవరు వెళ్తారమ్మా? ఆ మొగరోళ్ళే వెళ్తారు, వీళ్ళు వెళ్ళరు. ఎందుకు అంటే నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్యదినమున అది చచ్చిపోతే నేను లేపుతానని ప్రభు చెప్పాడు. మరి వీళ్ళు అందరూ ఉన్నారా? ఆ గుంపులో ఉన్నారా? మరి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? పరలోకానికి వెళ్తారా? నరకానికి వెళ్తారు. ఎందుకంటే వీళ్ళే మోసం చేసుకుంటున్నారు. ఇప్పుడు రూల్ ఎందుకు పెడతారమ్మా? తాగి డ్రైవింగ్ చేయకూడదు అని రూల్ పెట్టారు. తాగి డ్రైవింగ్ చేస్తున్నాం, దొరికిపోయారు, వాళ్ళు ఫైన్ లేకున్నారు. అంటే దొరికిపోయాడు కనుక ఫైన్, దొరకలేనివాడికి ఏమీ లేదు. చాలాసార్లు దొరకలేదు, ఇప్పుడు దొరికిపోయి ఫైన్ వేశారు. ఏమంటే చూడండి, ఫైన్ వేయడం తప్పు కదండి, తాగితే ఫైన్ వేస్తారా అన్నారండి. ఎందుకు ఫైన్ వేస్తున్నారు? తాగినోడికి ఎందుకు ఫైన్ వేస్తారమ్మా? తెలీదా మీకు? ఆడు సావడమే కాదు, ఎంతో మంది చంపెట్టాడు. బస్సు డ్రైవర్ తాగి వెళ్తున్నాడు అనుకో, ఆడు గుద్దేశాడు అనుకో, అతను చనిపోవడం కాదు, బస్సులో ఉన్న వాళ్ళు అందరూ కూడా లోయలో పడి చచ్చిపోతారు అనమాట. అంటే రూల్ ఎందుకు? ఎవరు కూడా పాడైపోకూడదు, వారి కాళ్ళు చేతులు వెళ్ళిపోయి చనిపోకూడదు అని రూల్. అది ఇక్కడ కూడా రూల్ ఏంటి? ఎవరు కూడా పాపంలోకి వెళ్ళిపోకూడదు. వెళ్ళిపోయినా అందులో ఉండి నాశనం అయిపోయి నిత్య జీవాన్ని పోగొట్టుకోకూడదు. నన్ను నమ్ముకున్న బిడ్డలందరూ కూడా నా రాజ్యంలో ఉండడం కొరకు, వారి క్షేమంగా ఉండడం కొరకు, వారి బలంగా ఉండడం కొరకు, వారి మేలు పొందుకోవడం కొరకు, వారి ఆరోగ్యాన్ని ఉండడం కొరకు చెడు అనేది వారిలో ఏది ఉండకూడదు. పైన కొట్టుకాలు, త్రాగుడు, జూదము, ఆలోచనలు, చెడ్డ ఏదైనా, పాపం అనేది ఏదైనా, దోషం అనేది ఏదైనా వాళ్ళు ఉండకూడదు. ఏదైనా ప్రవేశించింది అనుకో, ఎలా ప్రవేశించింది? ఎలాగోలా ప్రవేశిస్తుంది. స్నేహితుల ద్వారానో, మరొక ద్వారానో ఏదో రకంగా కొన్ని అంటే దేవుడికి ఇష్టం లేని ఏటో మనకు తెలుసు కనుక అవి మనకు వచ్చేసాయి, ప్రవేశించే. మరి ప్రవేశించిన తర్వాత ఇంకా దేవుడి దగ్గర నేను రాలేను, ఇంకా దేవుడు నన్ను క్షమించలేడు అని మనకు తెలుసు. వస్తావా? రా. కానీ దేవుడు అన్నాడు, మీరు మీ పాపంలో ఒప్పుకునే ఎడలా నేను మిమ్మల్ని క్షమిస్తాను. ఎందుకు అంటే మీరు బలహీనులని నాకు తెలుసు. మీరెవరు? బలహీనులని నాకు తెలుసు కనుక మీ పాపములను నేను క్షమిస్తాను. మీరు ఎవరు ఇతరులకు ఏమైనా హాని చేస్తే వారిని కూడా మీరు ఏం చేయండి? నేను మిమ్మల్ని క్షమించినట్టు వారిని కూడా క్షమించండి అని ప్రభు చెప్పాడు. ఆ భరోసా మనకు ఉంది కనుక కొన్ని విషయాల్లో పొరపాట్లు, తప్పులు, పాపములు, దోషములు చేసిన ప్రభుత్వానికి వచ్చి, ప్రభా ఈ విషయంలో ఇలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడి, ఇలా చేయకూడదు, ఇలా చేశాను, ఇలా తీసుకొని రాకూడదు, ఇలా తీసుకొచ్చాను, ఇలాగా అది తినకూడదు, తిన్నాను, అది తాకూడదు, తాగాను, నన్ను క్షమించండి అని మాట్లాడుతున్నాం. అంటే పొరపాటున చేసిన, ఒక తెలిసి చేసిన ఒప్పుకోవాలి. అలాగని ఒప్పుకుంటూ ఇక అర్థమాన అలా చేసుకుంటూ మనం పోతున్నాం అనుకో, అర్థమాన చేయకూడదు, నిలబడాలి. మనం ఏంటండి? పరిశుద్ధంగా ఉండడానికి నిలబడాలి. ఈ పరిశుద్ధంలోనికి నిలబడి ముందుకు వెళ్తున్నప్పుడు పరిశుద్ధాత్మను సంతోషించి నేను అభిషేకించుకుంటాను. దేవుని స్తోత్రం. నా బిడ్డ నా కోసం ఎన్నో సుఖాలను, ఎన్నో ఆనందాలను నా కోసం ఏం చేస్తుంది? వదిలేసుకుంటుంది. లోక ఆనందాలు, లోక ఇష్టాలు, లోక పద్ధతులు వద్దనుకొని వదిలేస్తూ ఉంది. కాబట్టి నా బిడ్డను నా కొరకు ప్రత్యేకపరుచుకుంటాను, నా బిడ్డను నేను అభిషేకిస్తాను అని దేవుడు ఏం చేస్తాడండి? అది అభిషేకించుకుంటాడు, ప్రత్యేకపరుచుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మనకు శక్తి ఉంటుంది కనుక మనం అపవాదితో పోరాడగలుగుతాం. అందుకే మనం పోరాడుతున్న మనుషులతో కాదు. అందుకే సాతానుడు ఈజీగా మన ఇంట్లోనికి, మన కుటుంబంలోనికి ఎంటర్ అయిపోతూ ఉంటాడు, మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు వరకు నన్ను ఎంతో గొప్పగానే, ఇప్పుడు వరకు నన్ను చాలా బాగా మాట్లాడి ఇప్పుడు ఇలాగ వచ్చిందేంటి? అది ఎవరి కార్యమది? సైతానుడు గుణ్యాస్తున్నాడు అన్నమాట. అని ప్రభుని స్తుతించడం, ప్రార్థించడం, ఆరాధించడం మనం చేసినప్పుడు వాటన్నిటి నుంచి మనం విడుదల పొందుకుంటాం అన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సాతానుడు చాలా కుతంత్రం కలిగిన వాడు. అందుకే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము
చూడండి 10వ వచనం. అవునండి, మీరు అపవాది తంత్రాలను ఎదిరించడానికి శక్తిమంతులకు ఉన్నట్లు ధరించుకోండి. అనగా నదులతోనూ ఆమె పోరాడుతో మనుషులతో కాదు. అదితో మనం పోరాడగలమా? మన శక్తి సరిపోద్దా? దైవశక్తి కావాలి. ఏం కావాలా? దైవ శక్తి మనకు కావాలా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ దైవశక్తిని మనం ఉన్నప్పుడు మనము దెయ్యములను తరిమి కొట్టేవారుగా ఉంటాం. అంటే దెయ్యాలు మనం యూజ్ ఏం చేస్తాయి? గడగడ గడగలు ఆడు పారిపోతాయి. హల్లెలూయా. మనలో ఇది లేదనుకో, మన గడగడ గడగలు ఆడించేస్తాయి, మళ్ళీ ఆడించేస్తాయి, చెదగొట్టేస్తాయి. బట్టలు ఎక్కడ కొట్టేసి ఎంత బలవంతులు. దెయ్యానికి చాలా బలం ఉంటుంది తెలుసా మీకు? దేవుని స్తోత్రం. దెయ్యానికి చాలా బలం ఉంటుంది. దాన్ని కొట్టాలంటే అది మనిషిలో ఉంటే కొడతావు. ఇప్పుడు మనిషిలో లేదు, ఇప్పుడే కొడతాం. ఇప్పుడు ఆ దెయ్యం ఎందులో ఉంది? మనిషిలో ఉంది. మనిషిలో ఉంటే కొట్టగలవా? అమ్మా, మనిషిలో ఉంటే కొడతావా? ఒకవేళ కొట్టేవి అనుకో, అది దెబ్బలు ఆడతావు తీరుకున్నా మనిషి పోతాడు. మనిషిలో ఉంటే మనిషిని పెడితే మనిషి పోతాడు, దెయ్యం పోదు. ఇప్పుడు దెయ్యం దెబ్బ తగలాలంటే ఏం చేయాలో తెలుసా? నీవు అదృశ్యమైన ఆయుధాలను ధరించాలి. హల్లెలూయా. ఆ ఆయుధాలు ఏంటో అక్కడ రాశాడు. అంటే నీలో సత్యం లేదనుకో, నీలో నీతి లేదనుకో, నీలో విశ్వాసం లేదనుకో, నీకు ఏమంటే సైతాన్ని ఎదిరించే వాక్యం అనే అర్థం లేదంటే, ఆత్మ అంటే కిరీటం నీకు లేకపోతే నువ్వు వాడిని ఏం చేస్తావు? అంటే కత్తి లేకపోతే ఎలాగా యుద్ధం చేయగలుగుతాం? రాళ్ళు లేకపోతే ఎలాగా అడ్డుకుంటాం? వాడు వేసేయండి. అంటే అప్పుడు ఏమైపోతుంటే చిక్కుపోతావు. అని నిన్ను బంధించేస్తాడు. వాడు ఏం చేస్తాడండి? బంధించేస్తాడు. అందుకే కాబట్టి ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటాడు సైతం, మిగిలిన కనబడతాడేంటి? దురాత్మలు. అందుకే నువ్వు మామూలుగా అంటూ ఉంటావు, ఆవులో దూరి దురాత్మ నేను వచ్చి ఒక్క పోటీ పొడిచాను. ఇదేంటంటే ఆవులను పొడుతుంది అనుకోలేదండి, పక్క నుంచి వెళ్తున్నానండి, హఠాత్తుగా వచ్చిందండి, ఉద్దేశించండి, నడు విరిగిపోయిందండి. అన్నవాళ్ళు లేరా బోల్ మంది? అంటే ఆవులో ఏం దూరింది? దురాత్మ దూరిపోయింది. దురాత్మ దూరి నేను అటాక్ చేయాలన్నా. అదే నువ్వు నీతి, న్యాయము, సత్యము, విశ్వాసము, వాక్యము ఇవన్నీ పట్టుకున్నప్పుడు దేవుడిని చుట్టూ ఏం వేస్తాడంటే కంచేస్తాడు. అది పరిగెట్టుకుని అప్పుడు అక్కడ పడిపోతాయి. నేను కొత్తకుండా అక్కడ పడిపోతాయి. అంటే దేవుడు నేను ఏం చేశాడంటే అగ్ని ప్రాకారం అని ఒక కంచి వేసేసాడు. ఎందుకు వేసాడు? నువ్వు ఆత్మీయ ఆయుధాలను ధరించి ఉన్నావు కనుక అది నేనేమీ చెయ్యలేదు. అందుకే ఏమంటే చాలా మంది చేపలు చేస్తూ ఉంటారు. చేపళ్ళు, చెల్లంగిలు, బాత్రూమ్ వచ్చారు నెక్స్ట్కే. ఎందుకో తెలుసా? మన సంఘాల్లో కాదులేండి, ఆ సంఘాలకు ఎంత వస్తాయంటే లక్షల లక్షల ఆదాయం వస్తుంది. ఎంతమ్మా? లక్షలే. ఆ లక్షలు వచ్చేస్తున్నాయని సంఘాల్లో పెద్దలు ఉంటారు అన్నమాట. ఈయనకి ఎంత వచ్చేస్తుందో, ఎంత త్రినేస్తున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి ఆ పదం మాకు వచ్చేయాలా అనుకుని ఏం చేస్తారంటే చేపలు చేయించేస్తారండి. ఏం చేస్తారు? ఎందుకంటే ఈ పెద్దకే భక్తి ఉండదు, ఆ పాస్టర్కి భక్తి ఉండదు, అలాగే భక్తి ఉండదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు? వెళ్ళి చేపలు చేసి వాడి దగ్గరికి వెళ్ళి చేపలు ఏం చేస్తే ఆయనకి అట్టంటే ఏదో వస్తుంది, మధ్యలో పోతాడు. అప్పుడు ఇంకొక పెద్దను ఎన్నుకుంటారు, ఇంకొక ఇచ్చేస్తుంటారు. మన ఆడిసైడ్ లేకపోతే అడిగి చేయించేస్తారు. అంటే ఆ వీళ్ళని వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు. ఇలాంటివి కొన్ని సంఘాలలో జరుగుతుంటాయి. అది అంతా ఏంటంటే శక్తి లేని భక్తి. ఇదంతా ఏంటమ్మా? శక్తి లేని భక్తి సంబంధించిన వాళ్ళు చేస్తూ ఉంటారు. ఒక ఆయన ఎన్టీ రామారావు గారు స్నేహితుడు ఉన్నాడు, ఆయన పేరు రాజారావు. ఆయన ఏంటి ఎస్సీగా చేసేవాడు. ఆయన ఎస్సీ పోస్ట్ వచ్చింది, ఎస్సీగా చేస్తూ అక్కడ మనకి
సింహాచలం ఏరియా ప్రాంతంలో ఆ మహా అడవి కింద ఉండేదండి. ఆ ప్రాంతంలో కొన్ని ఆ లోన అంటే కొండల మధ్యలో అంటే కొంతమంది మాంత్రికులు విద్యలు నేర్చుకుంటే ఆ దగ్గరికి వెళ్ళి ఈ ఎస్సీ గారు నేర్చుకొని ఎంతగా నేర్చుకున్నాడంటే తన ఇల్లు పునాది బంగారం చేసుకోవాలి అన్నట్టుగా మారిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారు పదవి ఊడిపోతుంది అని తెలిసినప్పుడు ఆయన్ని కలిసి నువ్వు ఇవన్నీ కూడా నెత్తిపై పెట్టుకొని పట్టుకొని ఉండాలి అన్నప్పుడే వివేకానందుడు ఆశ్రయించాడు. అతను చెప్పిన మాటకే ఎవరో ఎన్టీ రామారావు వివేకానందుడు ఆశ్రయించి కనబడతాడు. చాలా కాలం కాషాయ వస్త్రాలు తీసుకున్నాడు. ఏమండి అతను చెప్పింది మళ్ళీ పదవి వచ్చేస్తుంది. అంటే ఇలాంటివి జరుగుతాయండి. క్షుద్రశక్తుల వల్ల కూడా జరుగుతాయి. ఎందుకు జరగవు? అవేంటి? అవి దురాత్మ శక్తులు. మనదేంటి? దైవశక్తి. దేవుని స్తోత్రం. అంటే దురాత్మలు కూడా ఏముంది? శక్తి ఉంది. దేవుడికి ఏముంది? శక్తి ఉంది. అయితే దైవశక్తి ముందు క్షుద్ర శక్తులు నిలవజాలవు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని శక్తి అధికమైన శక్తి. అది దాని ముందు ఏ శక్తులు కూడా నిలబడలేవు. అందుకే అక్కడ అంటాడు చూడండి, ఈ మనకి ఏముండాలో అక్కడ చెప్తున్నాడు. వాటిని ఆత్మీయ కవచాలుగా చెప్తున్నాడు. ఏముండాలి అని అంటే ఏమండి, నా సత్యం ఉండాలా. సత్యం నీకు ఎలా పనిచేస్తుంది ఆత్మీయతలు అంటే నడుముకు బెల్ట్లాగా. ఏటమ్మా? నడుముకి బెల్ట్లాగా సత్యం అన్నమాట. తర్వాత నీతి నీకు ఎలా పనిచేస్తుంది అంటే మైమరుగు అన్నట్టుగా పనిచేస్తుంది. మైమరుగు అంటే బెస్ట్ ప్లేట్. తర్వాత నీకు సువార్త అనే సబ్జెక్ట్ నేర్చుకుని ఉన్నాం కనుక అవి నీకు ఎలా పనిచేస్తాయి అంటే జోళ్ళు కింద పనిచేస్తాయి. ఏమన్నా సువార్త చెప్పు పాదాలు పర్వతం మీద ఎంతో సుందరములో రాయబడ్డది. సువార్త అనేది ప్రతి ఒక్కరికి రావాలి. తర్వాత అది విశ్వాసం అనేది ఉండాలి. విశ్వాసం నీకు ఎలా పనిచేస్తుందంటే అపవాది అగ్నిబాణాలు వేస్తాడు. ఏ బాణాలమ్మా? అగ్నిబాణాలు. ఏంటో తెలుసా? ఎలా? నీ కుమారుడు మారడు, నీ కోడలు మారదు, నీ భర్త మానడు, నీ పరిస్థితులు మారవు, నీకు వచ్చిన అనారోగ్యము తగ్గదు, నీ పరిస్థితి నీవు నీ కుటుంబం ఎన్నడూ కూడా బాగుపడనే పడరు. దీనికి ఒకటే మీకు మార్గము, అది చనిపోతావు. నువ్వు చనిపోతావు. అందుకే మా దగ్గరికి వెళ్ళి నేను అడుగుతాను, అమ్మ ఎలా ఉందంటే అస్తమాను చనిపోతావు అనే మాట వినబడుతుందండి నాకు భాస్కరు. ఆ మాట ఎవరిదే? సైతన్య గారు అనిపిస్తున్నాడు అనమాట. ఏమన్నాడు? నువ్వు చనిపోతావు, నీ పరిస్థితి మారుతావు, నీ ఆరోగ్యము బాగుపడతావు, నీ కుటుంబము బాగుపడతావు, నీ పరిస్థితులు స్థిరపరచబడవు అని నెగిటివ్ అన్ని వాడు చెప్తూ ఉంటాడు. అదవుతుందా? నువ్వు చచ్చిపోతావు అని ప్రారంభం కలిగిస్తూ ఉంటాడు. అప్పుడు నీ దగ్గర ఏముంది? విశ్వాసం. అవిశ్వాసం అంటాం. నన్ను జీవింపచేయవాడు నా తండ్రి, నా పరిస్థితులన్నీ మార్చగలిగినవాడు నా యేసయ్య, నన్ను నిలబెట్టగలిగినవాడు నా యేసయ్య, నేను చనిపోయే పరిస్థితి వచ్చినా నన్ను కాపాడగలిగినవాడు నా యేసయ్య, నన్ను స్వస్థపరచు వాడు నా యేసయ్య, నా పరిస్థితులన్నీ మార్చగలిగినవాడు నా యేసయ్య, పడిపోయిన చోటే నన్ను నిలబెట్టగలిగినవాడు నా యేసయ్య అని నువ్వు ఎప్పుడైతే చెప్తావో ఆ బాణాలన్నీ, ఇప్పుడు వేసిన బాణాలన్నీ ఏమైపోయినాయి? అన్నీ కూలిపోయినాయి. ఇప్పుడు నీళ్ళకి ఏమొచ్చిందంటే ఇంకా ధైర్యము వచ్చేసింది. హల్లెలూయా. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, హెచ్చించువాడవు,
ఆడవు అని అంటాడు. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే. చూడండి, యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. హల్లెలూయా. ఈ మాట ఎప్పుడైతే నువ్వు చెప్పావో సైతం ఏమైపోతాడు, అమ్మ అంత రాయిసంతా తెలిసిపోయింది. ఇప్పుడు ఇప్పుడు నేనేమి వెళ్ళి చెయ్యలేను, పారిపోతాను. అదే విశ్వాసం. ఇప్పుడు విశ్వాసం నేనేం చేసింది? కాపాడింది. ఎవరి నుంచి కాపాడింది? అపవాదం చేసే అగ్ని బాణం నుంచి. ఇప్పుడు కాపాడబడ్డాను నీకు. ఇప్పుడు విశ్వాసం ఏం చేస్తుంది తెలుసా? ఆ విశ్వాసం మళ్ళీ నీలో కార్యములు జరిగిస్తుంది. నిన్ను స్థిరపరచగలుగుతుంది, నేను నిలబెట్టగలుగుతుంది, నీ పరిస్థితులన్నీ నిన్ను మార్చగలుగుతుంది. ఏంటి చెప్పండి? విశ్వాసము. అందుకే ఆ విశ్వాసం మళ్ళీ ఏం చేస్తుంది తెలుసా? సిగ్గుపరచదు. మరి విశ్వాసం ఏం చేస్తుంది తెలుసా? అద్భుత ఆశ్చర్య కార్యములు నీ నా జీవితం. అందుకే విశ్వాసము 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 అంటే విశ్వాసంతోనే కార్యాలు. అమ్మా నువ్వు విశ్వాసం ఉంచుతున్నావా అన్నాడు ప్రభు. ఆ విశ్వాసం ఉంచుతున్నాను, అద్భుతం జరిగిపోయింది. హల్లెలూయా. అందుకే విశ్వాసం అనేది దుష్టుని అగ్ని బాణాలు ఆపుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. తర్వాత రక్షణ. ఏంటంటే ఇప్పుడు రక్షణ ఏదో దేవుడిని దగ్గరికి వస్తున్నావు, దేవుడిని నమ్ముకున్నావు అంటే కాదు. నువ్వు రక్షణ పొందుకోవాలి. రక్షణ ఎలా వస్తుందండి? నీ పాపములు ఒప్పుకొని యేసు నా దేవుడు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయం విశ్వసించిన ఎడలా ఏం కలుగుతుంది? రక్షణ. నమ్మి బాప్తిసం పొందుకుంటే రక్షణ కలుగుతుంది. హల్లెలూయా. అంటే నీకు రక్షణ కలిగిందని ఒప్పుకుంటడం ద్వారా బహిరంగంగా చూడడానికి ఏం చేయాలి? నమ్మి బాప్తిసము తీసుకొని సంఘంలో చేర్చబడాలి. తర్వాత వాక్యము. వాక్యం ఎలాంటిదంటే ఒక ఆత్మ ఖడ్గము లాంటిది. వాక్యం ఏదో ఏదో మాటలు కాదు, అందులో ఏముంది? వాక్యంలో శక్తి ఉంది. హల్లెలూయా. అది ఏ శక్తి? అపవాది తలలను, అపవాది దురాత్మ అంతగా చేసే తరిమి కొట్టే శక్తి వాక్యంలో ఉంటుందండి. అందుకే నేను చెప్తున్నాను, మీరు ఏదో నోటి మాట చెప్తున్నారు. వాక్యం కావాలా? వాక్యం కనపడాలా? రెఫరెన్స్ మీరు చూపించగలగాలి. దేవుని స్తోత్రం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏమంటే వాక్యం చూపించారా లేదా? వాక్యంలో రాయబడింది, లేఖనంలో రాయబడి ఉంది అన్నాడు. రాయబడిన మాట పలకాలి. హల్లెలూయా. అలాగే 18 వచనంలో ఉంటుంది, ఆత్మ వలన. ఆత్మదేవుడు ఏం చేస్తాడంటే ప్రతి సమయంలో ఎక్కడ ఏ విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయాలో అవన్నీ విషయాల్లో మేము నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. అందుకే మీకు ఒక విషయం తెలుసా అండి, ఎప్పుడైతే స్తుతిస్తే సాతాను ఏమవుతాడు? ప్రార్థిస్తే మీరు పారిపోయిన సాతాను మీ పక్కనే ఉంటాడు. అడు వణుకుతూ ఉంటాడు. మీరు మామూలుగా చేశారనుకో నవ్వుకుండా కూర్చుంటాడు. మీరు దేవుని ఆత్మతో కలిసి మీరు ప్రార్థించారు, వణికిపోయి వాడు వీళ్ళు ఎలాగా వీళ్ళ ప్రార్థన ఆపాలి, వీళ్ళ ప్రార్థన చెడగొట్టాలి, వీళ్ళకి రావాల్సిన ప్రాణము రాకుండా ఎలా చేయాలని అడు వణుకుతూ ఏం చేస్తాడు? ప్లాన్ వేసుకుంటాడు. అందుకే మీరు ప్రార్థన చేసే ముందు స్తుతించండి. బాగా స్తుతించినప్పుడు అటు దూరంగా పారిపోతాడు. అప్పుడు మీరు ప్రార్థన చక్కగా చేసుకుంటారు. లేకపోతే ఆటంకపరుస్తూ ఉంటాడు. మీలోనే అపనమ్మకం కలిగిస్తూ ఉంటాడు. మీలోనే భయం పుట్టిస్తూ ఉంటాడు. ఇది అవుతాడంటావా అని అనుమానాలు కలిగిస్తూ ఉంటాడు. అందుకే ఎప్పుడైతే దేవుని ఎక్కువ స్తుతిస్తారో వాడు దూరంగా పారిపోతాడు. మీరు ప్రార్థన చేయడానికి అవకాశం బాగుంటుంది. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఎక్కువగా స్తుతించినప్పుడు దేవుని సన్నిధికి వస్తుంది అన్నమాట. ఎందుకంటే స్తుతుల మధ్యలో ఆయన ఆశీనుడు అవుతాడు.
అందుకే ఎప్పుడు ఆరాధనగానే పరిశుద్ధాత్మ శక్తిని ఎక్కువగా పొందుకోగలుగుతారు. ఎందుకంటే అందరూ ఆరాధిస్తున్నప్పుడు ఆయన సన్నిధి అక్కడ దిగి వస్తుంది అనమాట, అందరినీ తాకుతుంది. అందుకే భక్తులు అంటే కదా, ఆరాధించే వేళ నీ హస్తములు నన్ను ఏమయ్యే తాకే. అబ్బా అనుభూతి అందుబాటులో దేవుడు మనం తాకడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రభురాత్రి భోజనము భయపడుతూ తీసుకుంటానికి, లేకపోతే ఏదో అయిపోతుందని తీసుకుంటానికి కాదు. నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి, బలంగా ఉండడానికి, భక్తుల్లో స్థిరముగా ఉండడానికి, నేటి వల్ల దేవుడు గొప్ప కార్యం చేయడానికి, అభిషేకించబడడానికి ఈ ప్రభురాత్రి భోజన సంస్కారం ఎంతగానో మనకి ఏమవుతుంది, ఉపయోగపడుతుంది. అందుకే నేను చెప్తున్నాను, ఇప్పుడు మనం తాగుబోతుగా ఉండి, వ్యసనాలతో ఉండి, నిద్రమత్తుతో ఉండి, బస్సులు నడిపారనుకో, వాళ్ళు చేస్తారు, వాళ్ళు చనిపోవడం కదా, అనేక మంది వాళ్ళు చంపేసినట్లుగా ఎలాగైతే ఉంటారో, ఈరోజు మనం పాపంతో ఉండి, దోషాలతో ఉండి అలాగే తీసుకొని అలాగే వెళ్ళిపోవడం ద్వారా మనం నష్టపోవడం కాదు, వీళ్ళు పాపంతో ఉంటే ఇలాగే ఉంటున్నారు కదా. అయితే ఇదేమో క్రైస్తవం అని అనేక మంది అంటే ప్రభులోనికి వచ్చినా కానీ ఆ పాపాలతోనే వారు ఉండిపోతారు అనమాట. అలా ఉండకుండా మనం మాదిరిగా ఉండాలని వాక్యం చెప్తా ఉంది. అందుకే చూడండి, నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు అంటే నిత్య జీవం కలవాలని చెప్పిన దేవుడే ఇవన్నీ ఆలోచించాలి. ఏం ఆలోచించాలి? మొదటిది ఏంటంటే, యేసు నా కొరకు చేసిన సిల్వ త్యాగము. హల్లెలూయా. ఈ పాట పాడతాను, మీకు అన్ని పాయింట్లు అందులో ఉంటాయి. చూడండి, దేవుని స్తోత్రం. నీ కొరకు యేసు చేసిన సిల్వ త్యాగమును జ్ఞాపకము చేసుకుని యేసు వైపు మల్లుకో. నీ కొరకు యేసు చేసిన సిల్వ త్యాగమును జ్ఞాపకము చేసుకుని యేసు వైపు మల్లుకో. పశ్చాత్తాప హృదయముతో నిన్ను నీవు పరీక్షించుకొని, పశ్చాత్తాప హృదయముతో నిన్ను నీవు పరీక్షించుకొని, క్షమాపణ కోరి నీ పాపములను యేసు రక్తములో కడుగుతో. క్షమాపణ కోరి నీ పాపములను యేసు రక్తములో కడుగుతో. ప్రభు బల్లలో పాలందు నీవు గమనించావా ఏ రీతి పొందాలో. మొదటిది ఏంటంటే పాయింట్, సిల్వను జ్ఞాపకం చేస్తాను. నా స్థానం నువ్వు తీసుకొని నీ స్థానం నాకు ఇచ్చావు. ఒకటి. రెండు, పశ్చాత్తాపడాలయ్యా. నీకు విరోధంగా నేను ఏం చేశాను, తలంచాను, నడిచాను, ఏం చేశాను, నావన్నీ క్షమించి నన్ను నీ రక్తంతో కడుగు అని మనం ఒప్పుకోవాలి. మూడు ఏంటంటే, ప్రభు మరణమును మన మరణం వరకు అంటే ప్రచురించాలి అండి. అలా చేయడం వల్ల అనేక ఆత్మలు ఏమవుతాయి, రక్షించబడతాయి. నాలుగోది ఏంటంటే, నీ ఎడల నా ఎడల అపరాధం చేసిన వారిని మనం ఏం చేయాలా, క్షమించాలి. బలహీనైన వారికి సహాయం చేయాలి. 5, ఏక మనస్కులై కరుణాచిత్తులై ఉండాలి, వినయ మనసుతో ప్రేమ కలిగి ఉండాలి. 6, ఇవి ఆలోచించకుండా ప్రభు శరీరాన్ని రక్తాన్ని తాగామనుకోండి, బలహీనైపోతాం. ఏమవుతామమ్మా, బలహీనైతాం, రోగులు అవుతాం, నిద్రిస్తున్నాం. ఈ ఆలోచించకుండా సైతాన్ మీద మనం గొడవకి వెళ్ళామనుకోండి, లేకుండా, సత్యం లేకుండా, నీతి లేకుండా, సత్యం లేకుండా, నీతి లేకుండా, సువార్త అనే సిద్ధ మనసు లేకుండా, రక్షణ లేకుండా, విశ్వాసం లేకుండా, వాక్యం లేకుండా, ఆత్మ లేకుండా సైతం మీద వెళ్ళేవాడుకోండి, సైతం మీద ఏం చేస్తాడు, పొల్లబొడి చేస్తాడు. ఏమండి, మనల్ని ఏం చేస్తాడంటే భయంకరంగా మన మీద వాడు దాడి చేస్తాడు అన్నమాట. మనకి ఏ ఆయుధాలు లేనాడు, ఏమంటే ఉన్న బలవంతుడు అక్కడ ఉన్నాడు, మనకి ఏమీ బలం లేదు, మనం ఏం చేస్తాడు, ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటాడు. అదే మనం ఎన్ని కలిగి బలవంతులు ఉన్నాం, ఆడేం చేస్తాడు, పక్క తీస్తాడు, పారిపోతాడు. దేవుని స్తోత్రం. ఇవన్నీ కలిగి ఉంటే ఆడు పక్క పీస్ అయిపోతాడు, ఇవన్నీ లేకపోతే మనం పక్క పీస్ అయిపోతాం, ఆడు బలవంతుడిగా ఉంటాడు. అందుకనే మనం పోరాడదు మనుషులతో కాదు. ఈరోజు మనుషులు మన మీద తిరగబడి ఇవేంటి, అదేంటి, మీరు అలా కాదు ఇలా అని అనుకున్న మనం నవ్వుకోవాలి. ఎందుకంటే మాట్లాడుతున్నది మనిషి కాదు,
సైతాను వారిలో ఉండి ఏం చేస్తాడు? తిరుగుబాటుగా మన మీదకి తీసుకొస్తాడు. వాళ్ళు చూసి జాగ్రత్తపడాలి, ప్రార్థన చేయాలి. ఎందుకంటే వారు నివారించబడరు. అందుకే ఎవరి ఆధీనంలోకి వెళ్ళాలి? సైతాన్ ఆధీనంలోకి మనం వెళ్ళకూడదు. దేవుని ఆధీనంలోకి వెళ్ళినప్పుడు దేవుని కాపుదల మనకి, మన కుటుంబానికి ఉంటుంది. ఏ వ్యాధి, ఏ సమస్య, ఏ ఇరుకు, ఏ ఇబ్బంది, ఏ పరిస్థితి నిన్ను కదిలించలేదు. స్థిరముగా ఉంటావు. హల్లెలూయా అండి. కదిలించా లేవు, ఏది కదిలించలేవు. ఎందుకంటే నువ్వు బండ మీద కట్టబడిన ఇల్లు. హల్లెలూయా. ఏ ఇల్లమ్మా? బండ మీద. ఊగితే ఎలా ఊగితే కానీ పోతావు. అదే ఇసుక మీద అనుకోండి, పోగడమే కాదు కూలిపోయి అంటే ఆ ప్లేస్, ఆ స్థానమే కనబడదు. కనుక అపవాది కుతంత్రములు కలిగినాడు. అపవాది తంత్రములు అన్నాడు. అపవాది ఏంటంటే తంత్రములను మనం ఎరగని వారిగా ఉండకూడదు, శక్తి పొందుకోవాలని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం ఒట్టొట్టి భక్తి చేయొద్దు. ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక పక్కన మనకి ఏమున్నాయి? దుర్బోధలు ఉన్నాయి. ఒక పక్కన మనకి ఏమున్నాయి అంటే, ఒక పక్కన దుర్బోధులు అంటే విషంతో సమానం. ఒక పక్కన దుర్బోధులు ఉన్నాయి. ఒక పక్కన దురాత్మ, అంధకార, చీకటి శక్తుల సమూహాలు ఉన్నాయి. కాబట్టి ఓ పక్కన లోక కార్యాలు, లోక పద్ధతులు, లోక వ్యతిరేకతలు మనకు ఉన్నాయి. ఇవన్నీ ఉంటుండగా మనం పోరాడాలంటే మనకి శక్తి సరిపోదు. మన పరిశుద్ధాత్మ శక్తి కావాలి. మన ఇజ్రాయెల్ దేశం, చుట్టూ దేశాలు ఉన్నాయి అమ్మా. చుట్టూ దేశాలు ఏంటో తెలుసా? అన్ని ఇస్లామిక్ దేశాలే. 7 దేశాలు శత్రు దేశాలు ఉన్నాయి చుట్టూరు. ఎవరికమ్మా? ఇజ్రాయెల్. ఎప్పుడు వాళ్ళు ఏదో రకంగా వాళ్ళని బాధ పెట్టి అంటే వాళ్ళ మీద బాంబులు వేస్తానంటారు, వాళ్ళు తిరిగి కొడతారు అంటారు. అయితే ఇప్పుడు 57 దేశాలు ఉంటాయి. ఎన్ని దేశాలు? 7 దేశాలు శత్రువులుగా ఉండేవారు ఉన్నాయి. వాళ్ళ పనులు వాళ్ళు చూసుకునేవారు. ఇప్పుడు ఇస్లాం కంట్రీస్ అన్ని కూడా ఏమైపోయింది తెలుసు? ఇజ్రాయెల్ మీద వాళ్ళందరూ ఒకటి అయిపోయారు. ఇజ్రాయెల్ ఏమైపోయింది? ఒకటి అయిపోయింది. ఇజ్రాయెల్ ఒకటి, వీళ్ళందరూ ఒకటి. అందులో మళ్ళీ ఇప్పుడు పాకిస్తాన్ కూడా వెళ్ళిపోయింది. అంటే 58 దేశాలు అమ్మా. 58 దేశాలు ఒక సైన్యం, ఇజ్రాయిల్ ఒక సైన్యం. 58 దేశాల సైన్యం ఎంత తెలుసా మీకు? ఇంచుమించుగా 5 కోట్లు 6 కోట్లు. ఏంటమ్మా సైన్యం? ఏ సైన్యం ఎంతో తెలుసా? 90 లక్షలు. 90 లక్షలు ఎంతమ్మా? 90 లక్షలు. అంటే అందరూ సైన్యమేలే. ఇజ్రాయిల్లో ఉన్న వాళ్ళు అందరూ 1 కోటి మంది అంతే. వీళ్ళ మీద వాళ్ళు వస్తే అవుతుందా? ఏంటమ్మా అవుతుందా? అవును అవదు. కానీ ఇజ్రాయెల్ పక్షంలో ఏమన్నానంటే సైన్యముల అధిపతి యెహోవా ఉన్నాడు. హల్లెలూయా. మీ పరిస్థితులు అలాగే ఉండొచ్చు, అందరూ భయపడచ్చు, మీరు ఒక్కలా మీరు ఉండొచ్చు. కానీ మన పక్షాన్ని ఉన్నవాడు గొప్పవాడు, సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. యుద్ధము ఇజ్రాయేల్ కాదు, దేవుడిది. ఇప్పుడు ఒక వెపన్ కనిపెట్టారు తెలుసా మీకు? అంటే ఒక డోమ్ ఆఫ్ రాక్, ఒకటి ఏంటి ఐరన్ డోమ్ అని ఉండేది. ఒక మిసైల్ వచ్చింది నాకు, ఐరన్ డోమ్ లోంచి ఒక రాకెట్ చిన్న రాకెట్ వెళ్ళి దాన్ని కొట్టేస్తుంది. అది అక్కడే గాల్లోనే పోతుంది. ఆ ర్యాకెట్ కోల్చడానికి కాదేమో ₹1,00,000 ర్యాకెట్, వీళ్ళు కోల్చడానికి ఉపయోగించింది మాత్రం 10 లక్షలు. అలాగే ఎన్ని ఆడుతుంటే ఇన్ని 10 లక్షలు కొట్టి పెడుతుంటే దేశం అవుతుంది, ఇవ్వలేకపోతుంది. అయినప్పుడు కాదు అలాగే చేస్తున్నారు. ఎందుకంటే దేవుడు వారిని దీవిస్తున్నాడు కనుక. ఏంటో తెలుసా? ఈరోజు మీరు వాడుతున్న గూగుల్ వాళ్ళే, ఫేస్బుక్ వాళ్ళే, టెక్నాలజీ అంతా కూడా హై టెక్నాలజీ అన్నీ ఆలయాలు అన్నమాట. అందుకే దేవుడు వారికి దీవిస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు వాళ్ళు దేవుడు మొరపెట్టారు, కనిపెట్టారు. ఏంటో తెలుసా? లేజర్ కరెంటుతో వెళ్ళిపోయి అక్కడ ఉన్న టార్గెట్ ఏం చేస్తుంది? వెళ్ళి ఆ విమానం నీటెక్కించేసి అది కాలిపెట్టేట్టుగా చేస్తుందన్నమాట. ఏ టెక్నాలజీ? సినిమాలో చూస్తారు కదా,
అవన్నీ ఉత్పత్తి లైట్లు లైట్ పడగానే పేలిపోతుంటారు కదా, అలాంటి కనిపెట్టారు అంతే. ఎవరు? దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడో. అందుకే ప్రపంచంలో జ్ఞానవంతులు ఎవరంటే ఇజ్రాయిలే. అందుకే చిన్నప్పుడు కడుపులో ఉన్నప్పుడు తల్లి చెప్తుందట, మ్యాథమెటిక్స్ చేస్తుందట. ఎప్పుడు మ్యాథమెటిక్స్ చేసి నువ్వు గొప్పోడు అవుతావురా, నువ్వు నా కడుపులో ఉన్నావు, ఆడపిల్లమైనా మగపిల్లమైనా నువ్వు గొప్పదాన్ని అవుతావు, గొప్పోడు అవుతావు అని వాళ్ళకి అలా చెప్పుకుంటారంట. పుట్టగానే ఎలాంటి అవుతారు తెలుసా? జ్ఞానవంతులుగా పుడతారంట. మనం ఏంటంటే అమ్మతాను నాన్నతాను ఎలాగానో అలాగానో అలాంటి ఇలాంటివన్నీ నేర్పుతాం. రాగానే అయ్యే పలుకుతూ ఉంటారు. కాకరకాయ అనమాట కేకరకాయ అంటూ ఉంటారు. చాలా బాధ కలుగుతుంది కదా. ఏమంటే ఇజ్రాయిల్ గొప్ప గొప్ప చూస్తూ ఉంటారంట. వాళ్ళ పిల్లలు అలాగే ఉండాలని అంటే వాళ్ళు ఆలోచన చేసి ప్రార్థన చేస్తారు. వాళ్ళ పిల్లలు అలాగే పుడతారు అనమాట. మన వాళ్ళు కూడా అలాగే అనుకోండి. ఎందుకంటే మనం ఏదనుకుంటే దేవుడు అది చేస్తూ ఉంటాడు అంతే. మన నోటిలో ఆమేనని ఏదంటామో, మనం ఏదైతే పలుకుతామో దాన్ని ఆమేనని కూడా ఎవరండి? దేవుడికి అంట. చుట్టూ శత్రు దేశాలు ఇప్పుడమ్మా 58 దేశాలమ్మా, ఒకే ఒక ఇజ్రాయిల్. ఏమవుతుందో తెలియదు. మన దేశం రష్యాతో కలిసిపోయింది. కానీ ఇప్పుడు మన దేశం మళ్ళీ వెనక్కి వచ్చి ఇజ్రాయిల్తోనే ఉంది. ఇజ్రాయిల్తోనే అంటాం మళ్ళీ ఇజ్రాయిల్తో ఉంటాం. ఎందుకు? పాకిస్తాన్ అందరూ వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు పాకిస్తాన్ మీద మొన్న సింధూర్లోకి అటాక్ చేసాం అనుకో, ఇజ్రాయిల్ దేశాలన్నీ కలిసి వచ్చేస్తాయి అనమాట. ఎవరి మీదకి? ఇజ్రాయిల్ కాదు, భారతదేశం మీదకి. భారతదేశం మీదకి వచ్చేస్తాయి అన్నీ. ఒక్క దేశం మీద కనుక అంటే మన పాకిస్తాన్ మీదకి వెళ్ళాం అనుకో, సౌదీ, కువైట్, అరబ్, ఖత్తర్, ఇరాన్ అన్ని కలిసి వచ్చేస్తాయి. ఎవరి మీదకే? భారతదేశం మీదకే. అంటే ముప్పు ఎలా మారిపోతుందో చూడండి. ఇజ్రాయిల్కే కాదు ఈ ముప్పు భారతదేశానికి కూడా ఉన్నది. అందుకే భారతదేశం ఇజ్రాయిల్కి సపోర్ట్ ఇస్తుంది. అమెరికా ఇజ్రాయిల్కి సపోర్ట్ ఇస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దేవుడు రాకడ సమీపం అవుతుంది కనుక మనము మందులుగా కాకుండా జ్ఞానులుగా బుద్ధిమంతులుగా మారి ప్రతిదీ నేర్చుకుంటాం. ఇక నుంచి మీరు ప్రతిదీ కూడా రక్షణ అంటే ఏంటి, మారు మనసు అంటే ఏంటి, పశ్చాత్తాపం అంటే ఏంటి, ఏసు అంటే ఏంటి, తండ్రి అంటే ఎవరు, పరిశుద్ధాత్మ అంటే ఎవరు, మా కుమారుడు ఎవరు అని ప్రతిదీ కూడా ఎలాగా తెలుసుకోవడం కాదు, వాక్యముతో పాటు మీరు ఉండాలని మమ్మల్ని కోరుకుంటున్నాను. అలా ఉన్నప్పుడే మనం స్థిరపరచబడతాం. లేకపోతే అవమానపరచబడి విశ్వాసంలో ఏమవుతాం, మనం తొలగిపోయి భ్రష్టులు అయిపోతాం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు దేవుడు దీవించి మనం ప్రత్యేకపరిచి ఆశీర్వదించునుగాక. అందరూ చెప్పండి ఆమేన్. 4 మాటలు చెప్పుకుందాం. 4 మాటలు మనం చెప్పుకుందాం. దేవుడు గొప్పవాడు, గొప్ప కార్యాలు మన వైపు చేయాలని మన ప్రత్యేకపరిచి వాడు